నమస్తే, నేను సంధ్య. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరొక కీలక మార్పు జరగబోతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలని నియమించబోతున్నట్టుగా సమాచారం. అతి తొందరలో ఇది అధికారికంగా ప్రకటన కూడా చేయబోతున్నారు. అయితే గతంలో గత కొన్ని నెలల నుండే వస్తున్నటువంటి మాట, తెలంగాణ ఎన్నికల్లో షర్మిల పోటీ చేయకపోవడానికి కారణం కూడా ఇది ఒకటి. అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమెని తీసుకుంటున్నారు అనేటువంటి నేపథ్యంలోనే ఆమె పోటీకి వెళ్లకుండా తెలంగాణ కాంగ్రెస్తో కలిసి తెలంగాణ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే అంతర్గతంగా ఉన్నటువంటి అవగాహన ప్రకారమే తను, అంటే వైఎస్ఆర్ టీపీ కాకుండా తను కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్తో సపోర్ట్గా తను తెలంగాణలో వెళ్ళడం జరిగింది. ఇక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అసలు కాంగ్రెస్ అనేది తెలంగాణలో ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనేటువంటి సమయంలో, అంటే కాంగ్రెస్ అభిమానులు ఉన్నప్పటికీ కూడా నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం వల్ల కాంగ్రెస్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అనేటువంటి సందర్భంలో అటు బీజేపీ లీడర్ మారడంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగినటువంటి ఒక సమన్వయం కావచ్చు, రేవంత్ రెడ్డి అధినాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీహౌ తెలంగాణలో అసలు లేదు అనుకున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ ఎన్నికల మీద ఎక్కువగా ఫోకస్ అనేది ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో కూడా చిన్న ఆశలు అనేటివి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి అసలు లేనే లేదు. అక్కడ టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ ఈ మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్కి అసలు స్థానమే లేదు అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నిజంగానే కనుమరుగు అయిందా, కాంగ్రెస్కి నిజంగానే ఏపీలో స్థానం లేదా అంటే ఒకసారి చూసినట్లయితే వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ నెలకొల్పినటువంటి పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఈ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిందే కదా. తను ఎప్పుడైతే సొంతంగా పార్టీ పెట్టారో ఆ తర్వాతనే కదా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా జగన్కి సపోర్ట్ చేస్తూ జగన్ పార్టీలో చేరి పోటీ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు జగన్తో ఉన్నటువంటి క్యాడర్లో సగానికి సగం కాంగ్రెస్ పార్టీ క్యాడరే అది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జగన్ మీద ఉన్నటువంటి కొంత వ్యతిరేకత, పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత వ్యతిరేకత, అలాగే ఇప్పుడు టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టైంలో కాంగ్రెస్ కూడా మళ్ళీ పుంజుకోవాలి అంటే టీడీపీ కాకుండా మరొక పార్టీ కూడా, టీడీపీ జనసేన ఎలాగూ పొత్తులో ఉన్నారు కాబట్టి ఇవి రెండు కాకుండా మరొక పార్టీ కూడా అనూహ్యంగా ప్రధాన పోటీలో ఉండాలి అంటే అది కాంగ్రెస్కి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్న క్యాడర్ దాదాపు కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి వాళ్ళే, వాళ్ళంతా కూడా వైఎస్ఆర్తో కలిసి పనిచేసిన వాళ్లే, ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ అభిమానులే. అంటే ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ కనుక ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటే ఇప్పుడు జగన్ క్యాడర్లో ఉన్న వాళ్ళు పార్టీ మారే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా అటు టీడీపీలో చేరే ఉద్దేశం లేక, అంటే ఈ పార్టీలో ఉండలేక, టీడీపీలో చేరలేక, బీజేపీకి వెళ్ళలేక, అంటే బీజేపీ అక్కడ క్షేత్రస్థాయిలో లేదు కాబట్టి సో వాళ్ళకు ఒక ఆల్టర్నేట్ పార్టీ అనేది ఇప్పుడు కాంగ్రెస్లో జగన్ క్యాడర్లో ఉన్నటువంటి కొంత వ్యతిరేకత ఆలోచన ఉన్న వాళ్ళు రెబల్గా వెళ్ళలేక, వేరే పార్టీలో కలవలేక, కొంత కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ ఇప్పుడు ఒక ప్రధాన పార్టీ లాగా కనబడొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి, వైఎస్ఆర్ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలే కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి బయటికి వస్తే వాళ్ళకి కనిపించే ఆల్టర్నేట్ పార్టీ కాంగ్రెసే. కానీ ఏపీలో ఇప్పటివరకు కాంగ్రెస్ యాక్టివ్గా లేదు అనే మాట. అంటే ఇప్పుడు టీడీపీ చేస్తున్నటువంటి ప్రతిపక్ష హోదాలో టీడీపీ స్థాయికి, జనసేన పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా స్లోగా ఉందని చెప్పాలి. అయితే కాంగ్రెస్లో తులసిరెడ్డి లాంటి సీనియర్ నాయకులు, ఎంతో అవగాహన ఉండి, సబ్జెక్ట్ ఉండి, ఒక సీనియర్ నాయకులు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లే సత్తా ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో వెళ్ళేటువంటి ఆ రాజకీయ చతురత విషయంలోనూ లేదా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లే విషయంలో ఇంకాస్త ప్లేస్, అంటే ఒక మహిళా నాయకత్వం అయితే ఇంకా బాగుంటుందని ఆలోచించిందో ఏమో కాంగ్రెస్. మరి దీన్ని షర్మిలకి అప్పచెప్తున్నారు. అయితే
ఇక్కడ జగన్ వర్సెస్ మళ్ళీ షర్మిల అంటే వాళ్ళిద్దరు కూడా కుటుంబ నేపథ్యం ఒకటే అయినందువలన వీళ్ళిద్దరు పోటీ ఎలా ఉండబోతుంది అనేది ఒక ఆసక్తిగా ఉన్నప్పటికీ ఎట్టకేలకు ఒక రక్త సంబంధం అనేది అంటే అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనేది ఎప్పటికైనా ఒక దగ్గరికే చేరుస్తుంది అనేది మనకి జగన్ మెరిగిన సత్యం. రాజకీయంగా వాళ్ళు శత్రువులు అయినప్పటికీ కుటుంబ పరంగా కావచ్చు, రక్త సంబంధీకుల విషయంలో వాళ్ళిద్దరు నిజంగా అన్నా చెల్లెళ్ళి. అంటే రేపు కనుక వైఎస్ఆర్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లయితే అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి ప్రధాన పోరు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఆసక్తిని కలిగించేటటువంటి అంశం. అయితే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కి ఇదొక ఒక బూస్ట్ లాంటి పాయింట్ అనే చెప్పొచ్చు. షర్మిల ఇప్పుడు తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ప్రజలకి దగ్గర అయినప్పటికీ కూడా మరి ఎన్నికల్లో పోటీ చేస్తే స్థానాలు గెలుచుకున్నా గెలుచుకోకపోయినా ఒక తను పోటీలో ఉంది అనే విషయం అయితే కనీసం వచ్చింది. కానీ ఎప్పుడైతే ఏపీ మహిళా నాయకురాలు ఏపీ అధ్యక్షులుగా తను సెలెక్ట్ చేయబోతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తను పోటీ నుండే విరమించుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తను చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. అంటే తులసిరెడ్డి లాంటి సీనియర్ నాయకుల యొక్క సహాయం, సీనియర్ నాయకుల యొక్క సలహాలు పార్టీకి ఎంతో అవసరం. సో అలాంటి వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళందరితో మమేకమవుతూ మరి షర్మిల గారు పార్టీలా ముందుకు తీసుకువెళ్తారు అనేది వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వర్సెస్ టీడీపీ జనసేన ఒకే పార్టీ కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన పోటీ అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రధాన పోటీలో ఉండేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.